జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై ఉన్న అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కె శ్రవంతి చందు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల నందు, మమత, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు। जोहार तेलंगाना अमरवीरुలకు पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल అధికారంలోకి తెచ్చారు। ప్రజా పాలన జరపాలని, ప్రజలకు ఆత్మ గౌరవాన్ని పెంచాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈరోజు మనందరినీ గౌరవంగా ఉండడానికి మా కార్యకర్తలను కానీ, మా నాయకులను కానీ, తెలంగాణ ప్రజలను కానీ అందరికీ గౌరవం పెంచే విధంగా తెలంగాణ పాలన సాగిస్తున్నారు। ఆ పాలన మాకు వచ్చిన 3 నెలలకే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి। రేపటి నుంచి మొదలైతది తెలంగాణలో ఆత్మ గౌరవానికి, జరిగిన అన్యాయానికి రెండుటి మధ్యలో ఉన్న తేడాను, ఆ అన్యాయాన్ని బయటికి తీస్తాం। ఆత్మ గౌరవాన్ని 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆత్మ గౌరవం కావచ్చు, దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం।